మనందరం మన జీవితాన్ని మార్చేసే ఒక పచ్చి నిజం తెలుసుకోవాలి. హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు ఎవ్రీడే పాడ్కాస్ట్. నేను మీ సింగనమల చందు. ఇక్కడ రియాలిటీ ఓట్స్కి లేదు ఎండు. జీవితంలో ప్రతిదానికి భయపడేవాడు వాడి జీవితంలో ఏదీ సాధించలేడు. ఎప్పుడూ చావు భయంతో ముందుకు అడుగులేసేవాడు వాడి జీవితంలో ఒక్కరోజు కూడా ఆనందంగా అనుభవించలేడు. దేనికి భయపడకుండా చావంటే ఏమాత్రం లెక్క చేయని వాడు నిజమైన జీవితాన్ని గెలవగలడు. ప్రతి క్షణం భయపడేవాడు బ్రతకడానికి మాత్రమే కేవలం తనను తాను కాపాడుకుంటూ ఉంటాడు. వాడు తీసుకునే ప్రతి నిర్ణయం ఎప్పుడూ వాడి భయం నుండే పుడుతుంది. వాడు వేసే ప్రతి అడుగు వాడు రక్షించుకోవడానికి మాత్రమే ఉంటుంది. అందుకే ఎప్పుడు కొత్త అనుభవాలకు, నిజమైన స్వేచ్ఛకు, మంచి భవిష్యత్తుకు, వీటన్నిటికీ ఎప్పుడు దూరంగానే బ్రతుకుతాడు. ఇక్కడ మనం అందరం గ్రహించాల్సింది ఏంటంటే, మరణం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో సహజమైన భాగమే. ఈ విషయం మనం ఒప్పుకున్న మరుక్షణమే మనలో ఉన్న భయం మొత్తం పూర్తిగా కరిగిపోతుంది. అప్పుడు మాత్రమే మనిషి తన జీవితంలో అసలైన స్వేచ్ఛను అనుభవిస్తాడు. ఎలాంటి హద్దులు లేకుండా ప్రేమిస్తాడు. దేన్ని లెక్క చేయకుండా రిస్క్ తీసుకుంటాడు. సమాజం కోసం కాకుండా తన కోసం తను నచ్చినట్లు బ్రతుకుతాడు. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరి జీవితానికి విలువనిచ్చేది మరణం మాత్రమే. మన లైఫ్లో సమయం ఎప్పుడూ పరిమితం అనే సత్యమే ప్రతి క్షణాన్ని అమూల్యం చేస్తుంది. అందుకే చావు భయాన్ని గెలిచిన వాడే అసలైన జీవితాన్ని గెలుస్తాడు. అవునో కాదో ఒకసారి మీరే ఆలోచించండి. ఎంతకి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సమాజ పరివర్తనకై నా ఈ చిన్న ప్రయత్నం. సపోర్ట్ చేస్తారో ఇగ్నోర్ చేస్తారో మీ ఇష్టం. రేపు మరొక పాడ్కాస్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.